వారికోజ్ వెయిన్స్ పేషెంట్స్ లీచ్ థెరపీ చేయించుకోవచ్చా? లీచ్ అంటే జలగలు. నేను డాక్టర్ హేమంత్, వాస్కులర్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్స్, గచ్చిబౌలి. సో, ఈ లీచ్ అంటే జలగల ట్రీట్మెంట్ మీకు తెలిసిందే. పేషెంట్స్ నా దగ్గరకు వచ్చి కూడా అడుగుతున్నారు. జలగలతో ఆ బ్లడ్ తీపిచ్చేసుకుంటే ఆ వారికోజ్ వెయిన్స్ ఏదైతే ఉబ్బు ఉంటాయో అవన్నీ తగ్గుతాయా అని అడుగుతున్నారు. సో, అది బేసిక్ కామన్ సెన్స్. మనమే ఆలోచించుకోవాలి. జలగ ఏం చేస్తది? మన బాడీలో ఉన్న బ్లడ్‌ని తీసేస్తది. కానీ వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్ అక్కడ బ్లడ్ ఉండటం కాదు. ఆ వెయిన్ వాల్‌లో ప్రాబ్లమ్ ఉంది. ఆ వెయిన్ ఉబ్బిపోవటం వల్ల అక్కడ రక్తం వచ్చి పేరుకుంటుంది. సో, ఆ జలగ రక్తం తీసేసుకుంటే మళ్ళీ కొత్త రక్తం వచ్చి అక్కడ పేరుకుంటది. అంతే తప్ప జలగతో రక్తం తీపిచ్చేసుకుంటే ఆ వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ సంపూర్ణం కాదు. ఇంకా పైపెచ్చు ఎక్స్‌ట్రా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఏంటా ప్రాబ్లమ్స్? ఈ జలగని మీకే కాదు ఇంకో నలుగురు, ఐదుగురు పేషెంట్స్‌కో, 10 మంది పేషెంట్స్‌కో వాడతారు. వాళ్ళ బ్లడ్‌లో ఏం ప్రాబ్లమ్ ఉందో మనకు తెలీదు. ఈ బ్లడ్ ఆ జలగ పీల్చుకుంటది. మళ్ళీ అదే జలగని తీసుకొచ్చి మీ కాలికి పెడతారు. సో, వాడికున్న ప్రాబ్లమ్స్ మీకొస్తాయి. సో, దయచేసి మీకు వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్ ఉంటే దాన్ని ట్రీట్ చేయించుకోకుండా వదిలేసినా పర్లేదు కానీ, జలగలతో మాత్రం ట్రీట్ చేయించుకోవద్దు.